జన్నార మండల కేంద్రంలో అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సోమవారం నాడు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు. టైగర్ జోన్ హటావో, జన్నారం బచావో అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక అటవీశాఖ డివిజనల్ అధికారి FDO రామ్మోహన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా FDO మాట్లాడుతూ అటవీశాఖ ఆంక్షలపై నిర్ణయం ఉన్నతాధికారుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుందని ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తామన్నారు. ఇట్లాంటి వినతి పత్రాలు గతంలో కూడా వేరే సమూహాల నుండి కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మా పై అధికారులకు మేము వెంటనే తెలియజేస్తున్నాం. ఇది మీకు కూడా తెలుసు, ఇది ఇప్పటి విషయమేం కాదు. ఇది చాలా కాలంగా ఉంది. ఇదేంటి రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అది మీకు పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ విషయం. అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే పైన స్థాయిలోనే జరగాల్సింది. ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతోంది అని అనుకుంటారు. ఏది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుద్ది అని అనుకుంటారు, కానీ అది అక్కడి నిర్ణయం కాదు. మీకు సమస్యలు ఉన్నాయి, అది కాదనట్లేదు. మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి పంపారు. ఇప్పుడు నేను రాయడం కాదు, మేము అదే విషయాన్ని మళ్ళీ మేము పైకి పంపించడం కూడా జరిగింది. కాకపోతే దానికి కొంచెం టైం పట్టదు. ఓకే, అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇది మామూలు ఫారెస్ట్ కాదు, మామూలు రిజర్వ్డ్ ఫారెస్ట్ కాదు. ఇది శాంక్చురీ, అంటే అభయారణ్యం అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్. మీరు టైగర్ జోన్ అని మీరు ఇందాక అన్నారు కదా, టైగర్ రిజర్వ్. దేశంలోనే కేవలం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో, మొత్తం భారతదేశంలో. మన రాష్ట్రానికి వచ్చేసరికి 2 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. దీనికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పాలసీ నిర్ణయాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతాయి సాధారణంగా. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాల్లో అధికారాలు ఉండవు. అందుకని నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికంగా జరిగేటువంటి నిర్ణయాలు కావు ఇవి, పైన జరిగేటువంటి నిర్ణయాలు. మీదేదైతే విన్నపం ఉందో, మీది ఏదైతే కావాలంటున్నారో, మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళం మాత్రమే విషయము. మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు. దయచేసి మీరు గమనించాలి. అయితే ఇది సానుకూలంగా పరిశీలించడానికి మేము పంపించడం జరిగింది. నిజానికి ఈ రోజు కూడా ఏదో మీటింగ్ ఉందని చెప్పారు దీంట్లో వన్యప్రాణి బోర్డుకు సంబంధించి. ఈ నెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న 42% బీసీ రిజర్వేషన్ సాధన ధర్నాలో పాల్గొనడానికి కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి నాయకులు సోమవారం బయలుదేరారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి ఊర్నల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 42% ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించి ఆమోదం తెలిపే విధంగా కృషి చేయాలని కోరారు. దేశంలో ఉన్న బీసీ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆర్థిక, రాజకీయ, విద్యారంగంలో అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంపొందించడానికి ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. టీపీసీసీ పిలుపు మేరకు 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభలో కూడా బిల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదాన్ని పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డువేసి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటి సాధ్యం కాదని చెప్పేసి చెబుతున్నటువంటి తరుణం లోపల మరి పార్లమెంట్లో ఉభయ సభల లోపల అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం తెలిపి తెలంగాణ లోపల 42%కి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి యొక్క సూచన మేరకు చెన్నూరు నియోజకవర్గం నుండి సుమారుగా 30 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీకి తరలి వెళ్లడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయదలుచుకున్నాం,
గతం లోపల 1931 లోపల బ్రిటిష్ ప్రభుత్వం వారు జరిపినటువంటి ఒక బీసీ కులగణన ఏదైతే ఉందో నాటి నుండి నేటి వరకు కూడా బీసీ కులగణన జరగలేదు. 2011 లోపల సోషియో ఎకనామిక్ సెన్సస్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా కులగణన జరిపినప్పటికీ కూడా బీసీలు ఎంత శాతం ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికి కూడా వెలువడినటువంటి ఒక దాఖలాలు లేవు. కానీ కేవలం ఒక బీహార్ తెలంగాణ రాష్ట్రం లోపలనే బీసీ కులగణన జరిగి బీసీలు రాష్ట్రం లోపల ఎంతమంది జనాభా ఉన్నారో వారి జనాభా ప్రాతిపదికన వారికి ఎంత % రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టబద్ధత కోసం కృషి చేసినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమే కాదు, దీన్ని తలమానికంగా తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టి బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, సరి అయినటువంటి ప్రాతినిధ్యం వచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా మేము పోరాడతాం. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం కలిగించడమే ప్రధాన లక్ష్యమని ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి నివేదికలు అందించాలని ఆదేశించారు.